ఒక దేశం అభివృద్ధి చెందిందని మనం ఏ విధంగా తెలుసుకుంటాం? ఆ దేశం యొక్క ఎకనామికల్లీ స్టెబిలిటీ, వారి యొక్క చట్టాలు, ఆ దేశ రాజకీయ పరిపాలన, ఈ విధానాలన్నీ కలిసి మనం ఆ దేశ అభివృద్ధిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబం కూడా అలా అభివృద్ధి చెందిందని మీరు ఎలా తెలుసుకుంటారు? ముఖ్యంగా మీ మధ్యన ఉన్న సంబంధాలు ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయని మీరు ఎలా తెలుసుకుంటం జరుగుతుంది? ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు విడాకులు తీసుకోవడం అనే ఒక చిన్న మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ మార్గం వల్ల వారి కుటుంబంలో తలెత్తుతున్న అనేక సమస్యలు, వారి తరువాత వారి తరాలకు కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లల పైన ఈ ఇంపాక్ట్ పడుతుందని ఎంతమంది తెలుసుకుంటం జరుగుతుంది? భారతదేశం ముఖ్యంగా మన లాంటి పాశ్చాత్య దేశాలు చాలా వరకు మన దేశ సంస్కృతిని పాటించడం జరుగుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? ఆ దేశ సంస్కృతిని మన దేశం తెచ్చుకొని మనకు అనవసరమైన విషయాలను మన మీద పెట్టుకుని వాటి యొక్క ఒత్తిడి వలన కుటుంబంలో ఒక సునామీని రప్పించుకోవడానికి మనం చాలా అనేక విధాలుగా ప్రయత్నిస్తాం. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? దానివల్ల మన కుటుంబంలో జరగబోయేవి ఏంటి? ఒక భర్త తను సంపాదించిన సంపదను అంతటినీ తన కుటుంబ అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు పెడతాడో, ఒక భార్య తన యొక్క ఎక్స్పీరియన్స్‌ను మొత్తాన్ని పెట్టి ఆ కుటుంబ అభివృద్ధికి తన వంతు ప్రోత్సాహం తను చేయాలి. కానీ ఒకరి మధ్య ఒకరు నువ్వు సంపాదిస్తున్నావు అంటే నేను సంపాదించండి, కాదంటలేదు. కాకపోతే మీరు సంపాదించింది మీ పిల్లలకు సంపాదన కిందే ఇవ్వద్దు. మీ యొక్క ఎథిక్స్, వాల్యూస్, మీ పెద్దల యొక్క మీకు నేర్పించిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీ పిల్లలకి కూడా మీరు నేర్పిస్తే ఆ కుటుంబం యొక్క ప్రాబల్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీ మీద భయము, భక్తి, అదేవిధంగా గౌరవం ఉన్న కుటుంబం, గౌరవం లేని కుటుంబం, ఈ మధ్యన డిఫరెన్స్ ఎవరో గమనించట్లేదు. దానివల్ల మీ కుటుంబంలో అనేక మార్పులు ఏర్పడడం జరుగుతుంది. మీ పిల్లల చదువులు ఒకటే కాదు, అదేవిధంగా మీరు సంపాదించి వాళ్ళకి ఇవ్వడం వల్ల సంపాదన ఒకటే కాదు, మీరు డైవర్స్